దీనికి నేను కోరుకుంటుంది కూడా ఈ అలయన్స్ చాలా బలంగా ఉండాలి అనేది నా ప్రజల సభ్యులందరికీ కూడా నేను నా ఆకాంక్షని నా ఆశయాన్ని తెలియజేస్తాను. నేను ఎందుకు ఇంత తపన పడ్డాను, రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రం వెనుకబాటు పడిపోయింది, దీనికి ఎవరు ముందుకు తీసుకెళ్లలేము అనుకున్న దాంట్లో నేను ఏమీ ఆశించకుండా 2014లో మన అలయన్స్ కోసం నేను కష్టపడ్డాను. అలాగే 19లో కూడా ఉండాలని కోరుకున్నాం, అది పరిస్థితుల్లో కుదరలేదు. కానీ 24కు వచ్చేటప్పటికి నేను పార్టీ పరంగా అన్ని తగ్గి అన్ని రకాలుగా ఎందుకు పెట్టానంటే, ఇది నేను పార్టీగా గెలవడం కంటే కూడా నేను ఇండివిజువల్గా సాధించడం కంటే కూడా నేను కోరుకుంది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని నా తపన. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కోరుకుంటుంది. ఇప్పుడిప్పుడే మనం చిన్నపాటి ఒక 1 పాయింట్ అభివృద్ధి చూసాం మనం ఇప్పటికీ. ఇది ముందుకెళ్ళాలి, ఇంకా మన ఆకాంక్షలు ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇది మనలో ఉన్న ఏమన్నా సరే చిన్న సవరణ ఏదైనా చేసుకుంటే అందరం ముందుకెళ్ళాలి. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి బలంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అధ్యక్ష. అలాగే మీ దృష్టికి ఒక కీలకమైన విషయం తీసుకురావాలి అధ్యక్ష. మన దేశంలో 140 కోట్ల ప్రజల భవిష్యత్తు నిర్ణయించే విధంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగ నిర్మాతలు 3 ప్రధాన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వన్ ఇస్ శాసనసభ వ్యవస్థ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్. ఈ 3 వ్యవస్థలు పరస్పర సమన్వయంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలంగా నిలబడుతుంది. వీటిలో ఏ ఒక్క వ్యవస్థలోనైనా లోపాలు ఏర్పడితే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపడం కాకుండా ప్రజలకి న్యాయం మరియు సేవలు చేయడం ఇబ్బందులు పెడతాం. ఇది ఎందుకు ప్రస్తావించానంటే అధ్యక్ష, ఈ మధ్య నేను మన గవర్నర్ గారిని కలవడం జరిగింది, అబ్దుల్ నజీర్ గారిని. జరుగుతున్నప్పుడు ఆయన నా దృష్టికి తీసుకొచ్చింది, ఈ నేషనల్ గ్రిడ్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారం దాదాపు 1,11,59,767 సివిల్ కేసులు, మరి 3,80,60,784 క్రిమినల్ కేసులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి. ఇన్ని జరుగుతూ ఉంటే మీరు ఒక పొలిటికల్ మీరు లెజిస్లేటివ్ పవర్ ఉన్న మీరు ఏదైనా మీరు కూర్చోబెట్టి ఒకసారి మీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లి దీన్ని ఎలా తగ్గించగలరో, ఈ లిటిగేషన్ ఎలా తగ్గించగలరో మీరు కూర్చోబెట్టి ఒకసారి ఎలా ఫెసిలిటేట్ చేయగలరో ఒకసారి మీ సభ దృష్టిలో మీరు మాట్లాడడం చెప్తే నాకు నిజం చాలా వాస్తవం అనిపించింది. ఎందుకంటే మన దగ్గర ఉన్న కోర్టుల సంఖ్యకి, ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలకి, రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్యకి మధ్య చాలా స్పష్టమైన అసమతుల్యత ఉంది అధ్యక్ష, ఇంబ్యాలెన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ కేసులని పరిష్కారం కావడానికి ఎన్ని